ఇటీవల కాలంలో రాజకీయ వర్గాల్లో ఎటు చూసినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చర్చ కొనసాగుతుంది. త్వరితగతిన పాలమూరు ప్రాజెక్టులు పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశిస్తే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మహాపాదయాత్రకు మొదలుకుంది. సో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ మరి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన పాలమూరు రంగారెడ్డి పనులపైన రివ్యూ మీటింగ్ పెట్టడం ఒకవైపు అయితే, మరోవైపు బీఆర్ఎస్ మహాపాదయాత్ర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇది ఎట్లా చూస్తారు ఈ రెండింటి? బీఆర్ఎస్ పాలమూరు మహాపాదయాత్ర అని ఒక ప్రెస్ మీట్ పెట్టేదే ఆలస్యం. ఇమీడియట్లీ మంత్రి జిల్లా ఎమ్మెల్యేని పిలుచుకొని ఇరిగేషన్ మంత్రి సమీక్ష పెట్టినట్టే అర్థం చేసుకోవాలి. మేము ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా ఏ సందర్భం వచ్చినా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయండి చెప్పినాం. కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలలే. ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు కొంత సర్దుబాటు వెసులుబాటు ఇవ్వాలి అని చెప్పి 50% టైం ఇచ్చిన వాళ్ళు. 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు 50% ఇచ్చినాం. అయినా ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి మీద బడ్జెట్లో డబ్బులు పెట్టకుండా కాలయాపన చేయాలి. ఇది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ ప్రారంభించాడు కాబట్టి ఎంబడే పూర్తి చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని అడుగున పడేసి ఎలక్షన్ల ముందు చేసుకొని అది మేము చేసినామని చెప్పుకొని వాళ్ళు ఆ కోట్లు వేసుకోవడానికి ఇది ఆలోచన చేస్తున్నట్టుగా మాకు గమనించి మేము ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ఇచ్చినాం. మీరు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. సుమారుగా 50-60 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డిలో మొత్తం కలిపి, పాలమూరు జిల్లాలో మొత్తం కలిపి స్టోరేజ్ కనీసం 10-15 టీఎంసీల లేదు, స్తోమత లేదు. ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తవడం వల్ల 45 నుంచి 50 టీఎంసీల నీళ్లు నిలుపుకోవడానికి, రిజర్వాయర్లు నింపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును కిందికి ఆంధ్ర ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుంది. స్టోరేజీలు చేసుకుంటే మీరు నిద్రపోతున్నారా, ఎందుకు మీరు ఇప్పటికైనా పూర్తి చేయండి అని మేము చెప్తే ఎప్పుడు పట్టించుకోలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తాము అని అంటే ఎంబడే ముఖ్యమంత్రి లేచిండు, ఇరిగేషన్ మంత్రి లేచిండు, జిల్లా మంత్రి లేచిండు, ఎమ్మెల్యేలు లేచిండ్రు. ఇక పోతున్నారు, కాలువలు ఎంబడిపోతున్నారు. సంతోషం. మీకు ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి చాలా సంతోషం. మీరు ఓన్లీ సమీక్షలతోటో కాలువల సందర్శనతోటో పని కాదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గ్రీన్ ఛానల్లో మీరు డబ్బును రిలీజ్ చేయండి. కాంట్రాక్టర్లకు పెండింగ్ ఉన్న సుమారుగా 6-7 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మీ కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ పూర్తి చేయండి. చేసిన తర్వాత ఇవాళ 2.5 సంవత్సరాల కింద ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారుగా 9,000 నుంచి 10,000 కోట్లతో పూర్తయ్యేది. ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేట్ చేయడం వల్ల, రేట్లు పెరగడం వల్ల, ఇలా రీఎస్టిమేట్ చేయడం వల్ల అది 25,000 నుంచి 30,000 కోట్లకు పోయింది. అంటే ప్రజాధనం ఎంత వృధా అవుతుంది? ఇలా 20,000 కోట్లకు ఎక్కువ. 2.5 సంవత్సరాలు మీరు ఆలోచన చేయడం వల్ల సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది. మరి ఎవరు ఏది ప్రజాధనం వృధా ఎందుకు చేస్తున్నారు మీరు? ఓన్లీ కేసీఆర్ గారికి పేరు రావద్దు, పాలమూరు రంగారెడ్డి అంటే కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఇలా లేట్ చేసి 20,000 కోట్ల రూపాయలు మీరు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఇదే మీరు వచ్చిన సంవత్సరంలోపే పూర్తి చేస్తే 10-12,000 కోట్లలో పూర్తి అయ్యేది. మరి మీరు చేయడం వల్ల, మీరు మొదలు నిద్ర ఉండడం వల్ల, బడ్జెట్లో డబ్బులు కేటాయించలేకపోవడం వల్ల, ఇలా ధరలు పెరగడం వల్ల, ఇలా లేట్ అయ్యే కొద్దిగా మీ ధరలు పెరగడం వల్ల ఇలా రీఎస్టిమేట్ చేస్తే 3 సంవత్సరాల్లో ఇలా పెరిగిపోయింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? ప్రజలు గమనించాలి. కేసీఆర్ అదే 2 సంవత్సరాల ముందు ఈ పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు వస్తే 50,000 టీఎంసీలు రిజర్వాయర్లో నింపుకోగలిగితే ఇలా మనం 3 పంటలు అద్భుతంగా పండించుకునేవాళ్ళం. ఏమైంది మరి? ఇలా ఎండాకాలం వస్తే మొత్తం చెరువులు ఎండిపోతున్నాయి, రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. అదే ఒక ఒట్టెం రిజర్వాయర్ కానీ, కరివేన కానీ, ఉదండాపూర్ కానీ, నార్లాపూర్ కానీ ఇవన్నీ నిండితే 50 టీఎంసీలు ఉండేది. 50 టీఎంసీలు ఎక్కడ కావాలో ఎక్కడ పంట ఎండిపోతుంటే ఆ పంటకు మనం రిలీజ్ చేసుకునే విధంగా తూములు పెట్టినాం. మనం అది ముందు చూపుతో పెట్టినాం. ప్రభుత్వం ఎలక్షన్ రావడం, ఒక పంపు ఆన్ చేయడము, ఎలక్షన్లు పోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, వాళ్ళు కావాలని లేట్ చేయడం వల్ల మేము ప్రజలకు న్యాయం జరగాలి. సరే, అధికారం ఉన్నామా లేదని కాదు, ఏదైనా చేసి ప్రభుత్వం మెడలు ఉంచి ప్రభుత్వం కళ్ళు తెరిచి మనం ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలనిపించాలనుకున్నాం. మేమందరం జిల్లా నాయకులంతా కూర్చొని పాదయాత్ర చేస్తాం. జూన్ 10వ తారీఖు నుంచి జూన్ 2వ వారంలో మేము పాదయాత్ర చేస్తామని ప్రకటన చేస్తే మేఘాల మీద 500 కోట్లు, కంటి తుడుపు కింద 500 కోట్లు, 500 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఖాళీ పేపర్కే పరిమితమైంది. 500 కోట్లు రిలీజ్ చేయలే.
ఖాళీ పేపర్కి పరిమితమైంది, టీవీలకు పరిమితమైంది, న్యూస్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఎక్కడ పైసలు ఎవరి అకౌంట్లకు రాలే. కాకుండా ఇలా మంత్రులు మేఘాల మీద పోయి ఈడ 2 ఫోటోలు దిగి 2 సమీక్షలు పెట్టినట్టు చేసి ఇగో మేము పాలమూరు రంగారెడ్డి మేమే చేసిన పోటుగాళ్ళం, ఇగో మేమే చేసినాం అనే ఉద్దేశం చూపించుకోవాలని చూస్తున్నారు. ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు ఉన్నాక 90% పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కావాలని 3 సంవత్సరాలుగా దీన్ని ఆలోచన చేసింది, కావాలని ప్రజలకు పాలమూరు ప్రజల మట్ల మట్టి కొడుతున్నారు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. తప్పకుండా రేపు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ తగ్గిన గుణపాఠం చెప్తాం. అంటే గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% పూర్తయిందని మీరు చెప్తుంటే, ప్రస్తుత ప్రభుత్వము 10% పనులు కూడా పూర్తి చేయకుండా అటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారు. 10% పనులు పూర్తి చేయకుండా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ చేయడం పట్ల ఎట్లా చూస్తారు దీన్ని? నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి ఎవరు వస్తారో రండి, నేను చెప్పినది కాదు. అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు 90% పూర్తయింది. ఒక ప్రాజెక్టు 95% పూర్తయింది, ఒక ప్రాజెక్టు 85% పూర్తయింది, ఒక ప్రాజెక్టు 80% పూర్తయింది, ఒక పంప్ హౌస్ 90% పూర్తయింది, ఒక పంప్ హౌస్ 92% పూర్తయింది, ఒక పంప్ హౌస్ 80% పూర్తయింది. యావరేజ్ చూసుకుంటే 80-90% 85 నుంచి 90% పూర్తయింది. ఇది లెక్క. ఇది మేము చెప్తున్నా కాదు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఉన్నటువంటి లెక్కలు ఇవి. ఇట్లాంటి ఈ పాలమూరు రంగారెడ్డిని కోడంగల్కు ప్రాజెక్టుకు 5,000 కోట్లు 6,000 కోట్లు ఇవ్వకుండా అదే 5-6 వేల కోట్లు పాలమూరు రంగారెడ్డి ఖర్చు పెట్టి ఈ గ్రావిటీ ద్వారా కోడంగల్కు 1,60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం పెట్టినవి పాలమూరు రంగారెడ్డిలో. అది కాదని ఇలా 6,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఇస్తున్నది ఎంత? 30-40 ఎకరాలకు మాత్రమే ఇస్తున్నావు, 60,000 ఎకరాలకు ఇస్తున్నాడు. నువ్వు 6,000-7,000 కోట్లు ఖర్చు పెట్టి మన దీన్ని ఎంత పెంచుతావు, అంచనాలు ఎంత పెంచుతావో తెలియదు ఇప్పటికీ. ఇప్పుడైతే 6,000 కోట్లు, మళ్ళీ రేపు సంవత్సరం 2 సంవత్సరాలు పెంచి దాన్ని 10,000 కొద్ది ఎవరికి లబ్ధి అవుతుంది? మీ బామార్దికి లబ్ధి అవుతుంది. సొంత బామార్ది లబ్ధి చేయడానికి కోడంగల్ వచ్చింది తప్ప కోడంగల్ ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి వచ్చిన ప్రాజెక్టు కాదు. ఇవాళ కోడంగల్ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వాలనుకుంటే 1,60,000 ఎకరాలకి, నీకు కోడంగల్ మీద ప్రేమ ఉంటే 1,60,000 ఎకరాలకి నువ్వు 60,000 ఎకరాలకి ఇస్తున్నావు. నీవు కోడంగల్ ఎమ్మెల్యేవు, కోడంగల్ ముఖ్యమంత్రివి. కోడంగల్ నేను ఇలా జిల్లా ముఖ్యమంత్రి చేసింది కదా, జిల్లా నీ నియోజకవర్గానికి ఎన్ని ఎకరాలకు కావాలని ఎమ్మెల్యేని అడిగితే 1,00,000 కావాలంటాడా, 10,000 కావాలని అడుగుతాడా? 1,00,000 కావాలంటారు కదా. మరి నువ్వు 1,60,000కి కేసీఆర్ ప్లాన్ చేస్తే దాన్ని 60,000కి ఎందుకు చేసినావు? నువ్వు 6,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? గ్రావిటీ ద్వారా 1,500 కోట్లు ఖర్చు పెడితే గ్రావిటీ ద్వారా కాలువ పోయి నీకు కోడంగల్ నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని నీళ్లు లేని దగ్గర జూరాల కెపాసిటీ 9 టీఎంసీలు, అది పూడ్చుకుపోయి 6 టీఎంసీలకు వచ్చింది. ఒక్క పంటకే నీళ్ళు రావు, రెండో పంట వస్తే రైతులు ఒకరి కట్ట ఒకరు తీసుకొని కొట్లాడుకునే పరిస్థితి జూరాల కింద ఎన్నో సార్లు పాలమూరు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రాప్ హాలిడేలు ఇచ్చింది. అట్లాంటి ఆ జూరాల నిండేది ఎప్పుడు? నువ్వు కోడంగల్కి తీసుకుపోయేది ఎప్పుడు? కోడంగల్ రైతులకు నీళ్ళు ఇచ్చేది ఎప్పుడు? ఇవాళ నీ కళ్ళ ముందు కరివేన, ఉదండాపూరు, ఒట్టెము, నార్లాపూర్లో నీకు రిజర్వాయర్లు కట్టి పంప్ హౌజులు పూర్తి చేసి టన్నర్లు పూర్తి చేస్తే నీకు బటన్ ఒత్తి ఒక పంప్ హౌస్ ఫోన్ చేసి పంప్ ఓపెన్ చేసి ఒక బటన్ ఒత్తి నీళ్ళు ఇచ్చి రిజర్వాయర్ నింపితే నీకు ఏం రోగం వచ్చిందే? చేతులు పడిపోయినాయి. రైతులకు నీళ్ళు ఇస్తే నీ కళ్ళు మడుతున్నాయి. రైతులు కష్టపడి 6 కాలం కష్టపడి పంట పండిస్తే కొనే పరిస్థితి లేదు నీకు. ఇవాళ రైతులు పోయి అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు, పోలీసుల కాళ్ళు మొక్కుతున్నారు. ఏది ఎండకు 43-44 డిగ్రీలో పంట అమ్ముకోవడానికి పోయి ఇవాళ పంట కాడ కూర్చొని చనిపోతున్నారు. ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు రైతులు అప్పుల పాలై పంటకు అప్పుల పాలై చచ్చిపోతారు విషయం తాగి. ఇప్పుడు పంట అమ్ముకోవడానికి చచ్చిపోతున్నారు. అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుల పాలై చచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ వచ్చినాక కష్టపడి 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వచ్చి ఎండలో ఈ 43-44 డిగ్రీలో వడదెబ్బ తగిలి రైతులు ప్రాణాలు వదులుతారు. ఇది వాళ్ళ నిర్వాహకం. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రైతు కొనుగోలు కేంద్రాలకు రాలేదు, ఏ రైతు గోడౌన్లకు రాలేదు. ఇలా సొంతంగా రైతు ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని 35 రూపాయల నుంచి 40 రూపాయలు సొంత డబ్బులు పెట్టుకొని అమాలి ఇచ్చి దింపడానికి అమాలి వాళ్ళే పెట్టుకొని, ఎక్కియడానికి అమాలి వాళ్ళే పెట్టుకొని, మళ్ళాడ ఉంటే ఒక దానికి ముందు లారీ కావాలంటే
టోకన్ నెంబర్ ముందు మారాలంటే ఒక లారీకి వాడికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ దళారీలు. ఇలా రాజకీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు మెరిగింది ఏమీ లేదు. ప్రధానంగా 30-31 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పనులపైన రివ్యూ చేయడానికి వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా చూస్తారు ఈయనను పాలమూరు జిల్లాకి, పాలమూరు ప్రాజెక్ట్ రావడానికి? సంతోషం అండి. వారి జిల్లా వారు చాలా చేస్తున్నాడు, చేస్తే సంతోషం. అది పాలమూరు రంగారెడ్డి అని చేస్తే సంతోషం కదా. పాలమూరు బిడ్డగా, పాలమూరు రైతు బిడ్డగా నీకు ఇప్పటికైనా సోయొచ్చి మళ్ళీ సమీక్ష పెట్టిపోవడమే కాకుండా నువ్వే దాన్ని రోజు రివ్యూ చేసి గ్రీన్ హిల్ చాలల కింద డబ్బులు ఇప్పించి దాన్ని 6 నెలలు పూర్తి చేయి, సంతోషం. అల్టిమేట్గా ఏందండి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. మేము అడుగుతున్నది అదే కదా. రైతులకు నీళ్ళు ఇచ్చి పంట పండిస్తారు, పండిన పంటను కొను. మీరు తిన్న కమిషన్లో కాదండి రైతులకు ఇచ్చే పైసలు. మీరు తినే కమిషన్లు ఆపేస్తే రైతులకు మస్తు పైసలు ఇవ్వచ్చు. మీరు మీ కమిషన్లు ఆపేసుకుంటే ఇవాళ 25% రోడ్లకు ఎక్సెస్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మీ కమిషన్లు ఆపుకోగలిగితే మీరు రైతుల డబ్బులు ఇవ్వగలుగుతారండి. ఇవాళ రైతు 2,400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను ప్రభుత్వ కుంటలోనే 1,600లకు అమ్మిందండి. మరి ఎంత నష్టపోయినట్టు? 1000 రూపాయల క్వింటాలు, 700 క్వింటాలు నష్టపోయింది కదా. మరి నీవు ఇస్తున్న బోనస్ ఎక్కడ పోయింది? ఈ 500 రూపాయల బోనస్ అని నువ్వు ప్రైవేట్లో అమ్మితే బోనస్ ఇవ్వవు. రైతు ఎక్కడన్నా నమ్ముకోబాయి. నువ్వు రియల్గా నీ సంకల్పం గట్టిదైతే, రైతులకు ఇవ్వాలని నీ సంకల్పం గట్టిదైతే, నీకు రైతులకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంటే నువ్వు రైతువు మొక్కజొన్న వేసినప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి నువ్వు రాపిస్తున్నావు. పలానా మర్రి జనార్దన్ రెడ్డి, పలానా రాములు ఇగో 5 ఎకరాల మొక్కజొన్న వేసిండు, 25 క్వింటాలు ఎకరా మొక్కజొన్నకి వేసినావు కదా, నీకు దిగుబడి 25 క్వింటాలు ఇంటూ 500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో ఎక్కడ నమ్ముకుంటాడు? నీకెందుకు పంచాయతీగా? నీకు కొనలేనప్పుడు అట్లా అయ్యి మీరు ఎక్కడన్నా నమ్ముకోండి. ఇగో నేను 500 రూపాయలు మీకు మొక్కజొన్నకు నీకు 10 ఎకరాలు వేసినావు, 10 ఎకరాలు ఇంటూ 25-26 క్వింటాలు నేను ఇస్తున్నాను, ఎకరకు ఇంటూ 250 క్వింటాలు వస్తే 200 క్వింటాలు అంటే 500 రూపాయలు నీకు అకౌంట్లో వేస్తున్నాను చెప్పు. లేదు, ఇలా మొక్కజొన్న వేసిన పాపానికి 1600కు 1700కు రైతు అమ్ముకుంటే ఉల్టా అక్కడ 600-700 రూపాయలు నష్టం వచ్చింది. ఇది నీకు ఓటేసిన పాపాన్ని. మా జిల్లా అనేది ఉద్ధరిస్తావు, మా జిల్లా లేపుతావు, హనుమంతుడు లేపుకున్నట్టు లేపుకపోయి, హనుమంతుడు పర్వతాన్ని లేపినట్టు లేపుకపోయి ఎక్కడో పెడతావు అనుకుంటే కానీ తీసుకుపోయి లోపల పడేసినావు. ఇవాళ బుద్ధి, రైతులు బుద్ధి చెంపట్లు వేసుకుంటారు అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీకి. వీడు ఇప్పుడు ఏమంటారు తెలంగాణలో ఒక సామెతే, వీడికైనా వాడే బాగుండరా భయ్. రైతులు మాట్లాడే వీడికైనా వాడే బాగుండరా భయ్, ఏదో వీడు ఉడకబెడతాడు అనుకుంటే మనం నోటిఫికేషన్ అనవసరంగా మోసపోయినాం కదా అని ప్రజలు చర్చించుకుంటారు. మేము కాదు మాట్లాడేది. ఇలా మైకులు తీసుకుపోయి ఎవరి ముందులో పెట్టినా సరే సామాన్య ప్రజల ముందు పెడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మాకన్నా గొప్పగా మాట్లాడుతున్నారు. వాళ్ళ బాధను అంత గొప్పగా చెప్తున్నారు. అంత మోసపోయినాం మేము. 10,000 వస్తున్నాయి, 15,000 వస్తాయి కదా, మోసపోయినాం, మాయ మాటలు నమ్మినాం, మోసపోయినాం. మార్పు కావాలనుకుంటే ఈ మార్పు అనుకున్నాం కానీ ఈ మార్పు వస్తుంది అనుకోలే మేము. ఏది తంబు పెట్టాలంటే లైను, కానీ కావాలంటే లైను, ఒట్లా ఇది ధాన్యం అమ్ముకోవాలంటే లైను, మక్కల కాడ లైను, ప్రతి కాడ లైన్లు, యూరియా కావాలంటే లైను, ఆపు కావాలంటే లైను. మొక్కజొన్న అది విత్తనాలు కొన్నప్పటి నుంచి పంట అమ్ముకునే వరకు లైన్లు వేయించిన తప్ప నువ్వు ఏమిచ్చింది ఏం లేదు. మార్పు తీసుకొచ్చినావు, ఏం తీసుకొచ్చినా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన మార్పు రేవంత్ రెడ్డి గారు తెలియదు కాదు, అద్భుతమైన మార్పు తెచ్చింది. అంటే రైతులను ఇంట్లో తీసుకొచ్చి రోడ్డు పెట్టి లైన్లలో పెట్టినటువంటి గొప్ప మార్పు తీసుకొచ్చిన చరిత్ర ఈ కాంగ్రెస్. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఆ పార్టీకి మాత్రమే ప్రతిష్ట మార్పు అయితే చెప్పాడు. మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ చేయకూడదంటే ప్రజలు భయపడే స్థాయికి తీసుకొచ్చిండు. చాలు, ఇంకా ఆయన ఏం సమీక్ష చేస్తాడు, ఏం పాలమూరు పూర్తి చేస్తాడో చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. ఏమేం చేసినా సరే మా నిర్ణయం ఒకటి, పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి. ఆ రోజు రైతులను ఒప్పించి రైతులను కాళ్ళు మొక్కి ఇలా వాళ్ళకు నష్టపరిహారం ఒకరోజు లేట్ అయినా ఒకరోజు ముందైనా పనులు స్టార్ట్ చేయించినామో అదేవిధంగా ఇవాళ మేము ఏదైనా సరే ప్రజలను ఏకం చేస్తాం, రైతులను ఏకం చేస్తాం, మా క్యాడర్ని ఏకం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, ప్రభుత్వం పూర్తి చేసే విధంగా మేము కొట్లాడతాం. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కేవలం రివ్యూ మీటింగ్లకు మాత్రమే పరిమితం కాకుండా పూర్తి చేయాలనేటువంటి 10% పనులు పూర్తి చేస్తే పాలమూరు ప్రజలకి న్యాయం చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు కూడా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి కేటాయించినటువంటి 5,000 కోట్ల రూపాయలను ఒకవేళ పాలమూరు ప్రాజెక్టుకి కేటాయించినట్టు ఈ పాటికి పనులే పూర్తయిపోతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.